హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా, టేస్టీగా, సైడ్గా సూపర్గా ఉంటే బెండకాయ ఫ్రైని చూపించబోతున్నాను. సో బెండకాయ ఫ్రై కోసం బెండకాయల్ని ముందుగా బాగా కడిగేసి వాటర్ ఏమీ లేకుండా క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత బెండకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. బెండకాయలు మరీ సన్నగా ఉండకూడదు. మరీ సన్నగా ఉంటే ఫ్రై చేశాక అవి ఇంకా సన్నగా అయిపోతాయి, కాబట్టి కొంచెం లాగా ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల రైస్ ఫ్లోర్, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అలాగే 2 టీ స్పూన్ల శనగపిండి వేసేసుకొని, అలాగే 1 టీ స్పూన్ కారం, సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోండి. అలాగే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలాను కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా లేకుంటే ఇలా 1 టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్నైనా వేసుకోండి. తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి బెండకాయలకి బాగా కోట్ అవ్వడానికి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ని చేతిలోకి తీసుకొని ఇలా చిమ్ముకొని, ఇప్పుడు బెండకాయలకి పిండినంతా బాగా కోట్ చేసుకోండి. ఇలా వాటర్ వేయటం వల్ల పిండి ఊడిపోకుండా బెండకాయలకి బాగా పట్టుకొని ఉంటుంది. సో ఇలా బెండకాయల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఫ్రైయింగ్ ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. బాగా వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 టీ స్పూన్ల వరకు పల్లీలని ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇలా విడివిడిగా ఆయిల్లోకి వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టేసి బెండకాయల్ని ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ని బాగా పీల్చేస్తాయి బెండకాయలు, అంత క్రిస్పీగా కూడా రావు. సో ఇలా బెండకాయల్ని అటు ఇటు కదుపుతూ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన బెండకాయల్ని ఆయిల్ నుంచి తీసేసి ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోయాక అదే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. అలాగే మిగిలిన బెండకాయలు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంతే అండి, ఫంక్షన్స్లో పెట్టే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.